సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను విజయ్. కాకినాడ పోర్టు సెజ్లో అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సిఐడి విచారణను వేగవంతం చేసింది. తీగలాగితే మొత్తం డొంకంతా ఇప్పుడు కదిలే పరిస్థితుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది. అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. సో పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత ఒక్కసారిగా కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమాలతో పాటు పోర్టు సెజ్లో ఉన్నటువంటి ఆ మొత్తం అక్కడ ఆస్తులన్నింటినీ కూడా లాగేసుకున్నటువంటి కేసుని ఇప్పుడు సిఐడి విచారణ వేగవంతం చేసింది అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. ఎందుకంటే మనకి ప్రకృతి ద్వారా వచ్చే సంపదల్ని మనం కాపాడుకోవాలి. తీర ప్రాంతం గుజరాత్ తర్వాత మనం ఎప్పుడు చెప్పుకుంటాం 974 కిలోమీటర్లు ఉందని. ఆ తీర ప్రాంతం పోర్టులు సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనది. దశాబ్దాల తరబడి నడుపుతున్న వాళ్ళు ఎవరు, దీని వెనక ఏందనేది ఎవరు వేలెత్తి చూపల. పవన్ కళ్యాణ్ గారు ఆ పోర్టు ద్వారా 2 దశాబ్దాల నుంచి బియ్యం అక్రమ రవాణా అవుతుందని చెప్పి మొట్టమొదటి చెప్పిన రాజకీయ నాయకుడు ఈయనే. ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి ఆయా పార్టీ నాయకులు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఎన్నికల ముందే దీని గురించి చెప్పారంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసిన సమాచారం 45,700 కోట్ల వ్యాపారం జరిగిందన్నమాట అక్రమంగా బియ్యం సప్లై. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారో ఒక పోర్టు అక్రమంగా ఓన్లీ బియ్యమేనా ఇంకేమన్నా సరఫరా అయ్యా, ఉగ్రవాద కార్యకలాపాలు వస్తే దేశ రక్షణ గాలికి వదిలినట్టుగా అనుకున్నాం మనం. కానీ కట్ చేస్తే మీరు అన్నట్టు తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు పోర్టు నిర్వహణ ఏంటి, అసలుకి వాట్ ఈస్ ఈయనేంటి కేవీ రావు ఏంటంటే ఆయన పేరు కర్ణాటక వెంకటేశ్వరరావు. 1999లో ఆ పోర్టు ఆయన తీసుకున్నాడు. దాన్ని డెవలప్మెంట్ చేశాడు. ప్రతి సంవత్సరం దానికి ఆదాయం వచ్చేదాంట్లో 22% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. మరి దశాబ్దాల తరబడి ఉన్నప్పుడు 1999 నుంచి అంటే 20 ఇయర్స్ లీజ్కి, 20 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మరి 20 సంవత్సరాల్లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో ఎందుకు వచ్చింది ఇది? పోర్టుని బలవంతంగా లాక్కున్నారని సిఐడికి ఆల్రెడీ కేవీ రావు గారు కంప్లైంట్ ఇచ్చారు. అందులో మనం ఆశ్చర్యపోయే పేర్లు వచ్చినాయి. ఎప్పుడు సజ్జల భార్గవ్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొరకు సోషల్ మీడియా చూస్తున్నారని ఆయన మీద 11 కేసులు నమోదని ఆయన వెలుగొచ్చాడు. కానీ మొట్టమొదటిసారిగా వైవి సుబ్బారెడ్డి కొడుకు వచ్చాడు, వైవి విక్రాంత్ రెడ్డి. ఆయన A1 అంటే అప్పనంగా నన్ను బెదిరించి 3,690 కోట్లు విలువ చేసే నా షేర్స్ని రాపించుకున్నారు. ఇది జరిగింది, నా గొంతు మీద కత్తి పెట్టి నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి అని చెప్పి సిఐడి రవిశంకర్ అయ్యనార్కి కంప్లైంట్ ఇచ్చారంటే త్వరితగతిన విచారణ జరుగుతుంది. ఈలోపు సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కానీ దీంట్లో ఎవరున్నారో చూస్తే పేర్లు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నప్పుడు A2గా ఎవరున్నారు దాంట్లో? విజయసాయి రెడ్డి గారు. మరి ఆబ్వియస్లీ దీంట్లో కూడా A2గా ఉన్నాడు. అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ పిలిచారు, విక్రాంత్ ఏది చెప్తే తినమని నన్ను చేశాడని చెప్పి ఆయన ఆరోపించినట్టుగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాథమిక ఆధారాలు బట్టి ఆ కంప్లైంట్ కేవీ రావు గారు ఇచ్చిందని బట్టి మనకేం అర్థమైందంటే A1 విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు, A2గా విజయసాయి రెడ్డి మనకు తెలుసు, A3గా శరత్ చంద్రారెడ్డి. మనం ఢిల్లీ వేదికగా లిక్కర్ స్కామ్లో కూడా శరత్ చంద్రారెడ్డి మనకు తెలుసు, హెట్రోడెక్ అంటే శరత్ చంద్రారెడ్డి బ్రదర్ని విజయసాయి రెడ్డి గారి కూతురికి ఇచ్చారు, అంటే బంధువులే. ఇప్పుడు ఆయన ఫార్మా హెట్రోడెక్స్ అనేక వివాదాల భూములు కూడా తక్కువ రేట్లకు ఇచ్చారనేది ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన A3గా దీంట్లో ఉన్నాడు. A4గా శ్రీధర్ అండ్ సంతానం చార్టెడ్ అకౌంట్ కంపెనీ ఉంది. A5గా హెట్రోడ్ అరబిందో రియాలిటీ అని ఉంది. అరబిందో ఎవరిది? విజయసాయి రెడ్డి ఫ్యామిలీ, శరత్ చంద్రారెడ్డి వీళ్ళది. కాబట్టి ఈ 5గురి మీద ఆరోపణలు చేయడం అనేది ఒక్కసారిగా అంటే ఏం జరిగింది ఏంటి అనేది పూర్వపురాలు వెళ్తే అతన్ని బెదిరించి మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వానికి సొమ్ము కట్టలేదని చెప్పి బెదిరించి తర్వాత ఆయన కత్తిపెట్టి నువ్వు రాస్తావా లేదని చెప్పేసి తీసుకున్నట్టుగా తీసుకున్న ఇదేంటంటే 3,690 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకా 52% మిగతా రిమైనింగ్ సైజులో ఉంది జిఎంఆర్ అయితే మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అది కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులను ఏ విధంగా పోర్టులు ఏ విధంగా దోపిడీ చేశారు. మన కృష్ణపట్నం మీకు కూడా తెలుసు, నెల్లూరు, అది కూడా అదానిమయంకి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సహకారం నవయుగా ఉండేదాన్ని అట్లా తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి. కాబట్టి దీంట్లో విచారించాలి త్వరితగతిన. ప్రభుత్వ ఆస్తులు పోర్టులు సంరక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. మరి దాని వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకుంటాయి. మరి ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు ఎందుకు పోర్టుని వీళ్ళ చేతిలో కవర్ నేస్తాలు పెట్టుకున్నారు? అరబిందో యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? దీనికి ఎందుకు ప్రభుత్వం సహకరించింది?
అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా కానండి దీని మీద త్వరితగతిన ఎంక్వైరీ చేయాలి. దీని వెనక గత ప్రభుత్వంలో పెద్దలు ఎవరు సహకరించారు, ఆయన బెదిరించి తక్కువ రేటుకి ఎందుకు షేర్స్ తీసుకున్నారు, ఈ పోర్ట్ను ఆధీనంలో తీసుకొని ఇంకా బియ్యమేనా ఇంకేమైనా చేస్తున్నారా అనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇకపోతే సార్ చూడండి, మనం విజయ్ గారు సెజ్ల రూపంలో ఎక్కడికక్కడ ఆక్రమించుకున్నారు. ఇకపోతే పోర్టులు, తర్వాత లేటరైటు, తర్వాత శాండ్, బియ్యం, ఇక ఏది కూడా ప్రతి దాంట్లో వివాదాల నడుమ జగన్మోహన్ రెడ్డి గారి మెడ చుట్టూ తిరుగుతున్నట్టుగానే కనపడుతుంది. అంటే ఇక్కడ చంద్ర శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ వేసినా కూడా చాలా వ్యూహాత్మకంగా వేస్తున్నారనేది మనం చూడాలి. అంటే ఆయన హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి పదవి మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే తాను రంగంలో దిగుతాను, నేనే కానీ హోమ్ మినిస్టర్ అయితే ఇక్కడ వైసీపీ అరాచకవాదులు లేదంటే మహిళల మీద అఘాయిత్యాలు చేసేవారి పట్ల వేరే రకంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ వెంటనే పోస్టులు ఎవరైతే పెట్టారో మహిళల మీద, గతంలో ఆయన కుటుంబం మీద, టీడీపీ ఫ్యామిలీ మీద, వాళ్ళందరి మీద కూడా కేసులు పడ్డా. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు తర్వాత కాకినాడ విషయంలో బియ్యం అక్రమ రవాణా మీద ఆయన స్పందించారు. సో ఆ తర్వాత వెంటనే దాని మీద కూపీ లాగుతున్నారు. ఇప్పుడు పోర్ట్లో జరిగినటువంటి అక్రమాల మీద కూడా జరుగుతాయి. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదంటే యాదృచ్ఛికంగా జరుగుతుందా? డెఫినెట్గా ప్లాన్ ప్రకారం అనుకోవచ్చు కదా. అంటే గత ప్రభుత్వంలో ఆరోపించింది ఎవరు, కాకినాడ పోర్టు కేంద్రం కానీ దశాబ్దాల తరబడి ఆయా పార్టీలు అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి కన్సల్ట్ ఎమ్మెల్యే లేకుండా జరిగిద్దా, లేకపోతే ఆ పార్టీ నాయకులు లేకుండా జరిగిద్దా, దశాబ్దాలుగా ఎందుకు ఇలా జరుగుతుంది, లక్షల కోట్ల నుంచి వ్యాపారం ఎందుకు అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్కి వెళ్తుంది ఈ బియ్యం అని చెప్పి అందరూ ఆరోపణ కదా. అదే సమయంలో మీరన్నట్టు ఎవరైతే సోషల్ మీడియా అబ్యూజ్ బిల్ అనేది పెట్టబోతున్నారు, తన దాకా వస్తే తెలియదు అన్నట్టు తన కుటుంబాన్ని అంత అవహేళన చేసి మాట్లాడినప్పుడు ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎట్లా లా అండ్ ఆర్డర్ రైడ్ పరిస్థితి అని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే ప్రశ్నించాడో, ఆ ప్రశ్నించిన తర్వాతే బోరగడ్డ అనిల్ అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమూర్తి మీద కేసు కావచ్చు, సజ్జల భార్గవ మీద కేసులు కావచ్చు, ఆర్జీవి మీద కావచ్చు, శ్రీరెడ్డి క్షమాపణ, ఇవన్నీ భయం అనేది ఒకసారి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దీంట్లో ఎవరైనా సోషల్ మీడియా ఒక వ్యక్తిగత హననం చేయాలంటే భయం అనేది అమ్మ లోపలేస్తారనే భయం కలిగింది. అది లా అండ్ ఆర్డర్ ఇదిలో సిస్టంలో ఉంది. రెండోది ఏంటంటే 3 రోజులు రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం 7 మంత్రులు, కేంద్ర మంత్రులు కలిశాడు, ఉపరాష్ట్రపతి విందు, తర్వాత మోదీ గారిని కలిశాడు. రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకున్నారు. తీసుకున్న తర్వాత డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి వెళ్తాం. 2 నెలల నుంచి నాకే పెద్దలు వెళ్ళొద్దన్నారు అని అనటం, ఆయనకే పర్మిషన్ లేకపోవటం, ఇది ఏంటిది? మనం వేరే దేశంలో ఏమి లేవు కదా సార్. 9 నాటికల్ మైళ్ళు లోపలికి సముద్రంలో వెళ్ళి ఆ షిప్ని తన సెల్ఫీ తీసి వీడియో తీసి బాహ్య ప్రపంచాన్ని తెలియజేయటం. ఒక డైలాగ్ కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది, సీజ్ ద షిప్. ఒక తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఆ పేరు సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఏదైనా కానీ ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద సెన్సేషన్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే స్వార్థం లేని వ్యక్తి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఆయనకి డబ్బు ఇవ్వలేదు, ఏదో ఉన్నదాన్ని పేదలు పంచే ఆలోచన తప్పితే మన సహజ వనరులు మనం కాపాడుకోవాలా, పోర్టులు సంరక్షించుకోవాలా, అక్రమంగా రవాణా అరికట్టాలా, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ బోన్లో నుంచోబెట్టాలా. ఇప్పుడు కూడా ఈ పోర్టుల విషయంలో కూడా ఎవరికి తెలియంది. ఇప్పుడు వరకు అసలు ఈ పోర్టు ఎవరి పరిధిలో ఉంది, దీన్ని ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరు బెదిరించారు, దీంట్లో A1 నుంచి A5 వరకు ఎవరున్నారు, ఇది తెలియాలి కదండి. లేకపోతే మనం రిషికొండలు చూసాం, కొండలు కరిగించి సుందరమైన భవనాలు 500 కోట్ల రూపాయలతో కట్టుకున్నారు. ఎవరు సొమ్ము అది చెప్పండి సార్ మీరు. చివరికి 5 స్టార్ హోటల్ విజయసాయి రెడ్డి గారి కూతురు మీద కట్టుకుంటే కోర్టుకి వెళ్ళారు, అది ఆపిచ్చారు. ఇక అంటే ఏది కావాలంటే 2.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 10 లక్షల కోట్లుగా అప్పు పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం మాటను పథకాలు ఇచ్చాం, 2.5 లక్షలు ఇచ్చామంటే సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు కదా. అందుకే 150 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితమని. ఇప్పుడు ఈ చూస్తే తవ్వే కొద్దీ అసలు ఒక్కొక్కటి 10 కుక్కలాగా బయటకు వస్తుంది. అంటే బియ్యం అక్రమ రవాణా అంతా ఒక గ్యాంగ్ చూస్తుంటే అక్కడ పోర్టుకి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు, ఆస్తులన్నింటినీ కూడా పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయంటారు. డెఫినెట్గా ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి ఏంటి, రాష్ట్ర మొత్తం సివిల్ సప్లై మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. వీరభద్రారెడ్డి పోర్టు అంతా అతని చేతిలో ఉంటుంది. ఈ ముగ్గురు కలిపి వాళ్ళదే. తర్వాత వీళ్ళది తెలుసు, వాళ్ళ పేరు కూడా, వాళ్ళ కంపెనీ కూడా పేరు వచ్చింది. 2 రొయ్యల్ ఫ్యాక్టరీలు కూడా, మానస అనేది చేశారు, 2 రొయ్యల్ ఫ్యాక్టరీలు సీజ్ చేశారు. మానస ఎంటర్ప్రైజ్ వాళ్ళదే. 7 ఎకరాలు ఈ యొక్క పోర్టు పరిధిలో 7 ఎకరాలు వీళ్ళ పేరు మీద ఉంది, మానస పేరు మీద. కాబట్టి దశాబ్దాల తరబడి మమ్మల్ని ఏం చేయలేరనే ఇదిలో వాళ్ళు ఉండిపోయారు. కానీ మేము ఏదైనా చేస్తామనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కూటమి చేసి చూపిస్తుంది అనమాట. ఏదైనా ప్రభుత్వ సొమ్ముని అప్పరంగా ఎవరు కూడా తీసుకోకూడదు సార్. మన పోర్టులు దేశ రక్షణకు సంబంధించినవి. పోర్టులు ఏంది, ఎగుమతులు దిగుమతులు ఏం జరగాలి, మనకు కావాల్సిన వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా, మనం ఇతర దేశాలకు ఏదైనా ఉన్నప్పుడు మన పోర్టుల ద్వారా మనం ఇవ్వాలి. సో అంటే ఇప్పుడు ఈ వ్యవహారంతో, ఈ కాకినాడ పోర్టు వ్యవహారంతో
వైసీపీ పెద్దల మెడకు ఇదంతా చుట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చు. 100% ఉంది. నిన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే కొన్ని కేసులు లిక్కర్ స్కామ్ అన్నారు, శాండ్ స్కామ్, వెంకటరామరెడ్డి గారు ఐఏఎస్లు ఇసుక స్కాములు, మైనింగ్ దాంట్లో లోపలికి వెళ్ళాడు. అట్లనే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళాడు. 15 మంది ఐపీఎస్లు లిస్టులో ఉన్నారు, సస్పెన్షన్ కొంతమంది గురయ్యారు. మొన్నటిదాకా మహిళా నటి విషయంలో మళ్ళా సునీల్ కుమార్ సిఐడి ఆయన కూడా సస్పెండ్ చేశారు. అంటే మొత్తం అప్పుడు ఏది కావాలంటే ప్రభుత్వం చెప్పినట్టు అధికారుల మీద వీళ్ళు ఉక్కుపాదం మోపుతున్నారు ఆధారాలతో సహా. కాబట్టి ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఈ పోర్టు నిర్వహణ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసనల్లో తాడేపల్లి వేదికగా ఇది జరిగింది అనేది ప్రధానంగా ఆరోపిస్తారు. కాబట్టి A2 కూడా ఇక్కడ విజయసాయి రెడ్డి ఉండేతలకి ఏమైనా ఆబ్వియస్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందనేది అందరూ అనుకుంటారు. అంటే కాలమే నిర్ణయించాలి మనం ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఏందనేది మనం చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ మాటల కంటే కూడా చేతలనే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఆయన ఒక మాట అన్నారు ఎన్నికలకు ముందు, జగన్ మిమ్మల్ని, నిన్ను, నీ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తా అన్నారు. అంటే ఆ తర్వాత ఆయన ఎన్నికలు అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఎక్కడో కూడా ఆ స్థాయిలో విరుచుకు పడలేదు, ఎక్కడో కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అంతా సైలెంట్గా వెళ్తూ ఉన్నారు. చాలా ఓపికగా ఉండాలి, మనం మంచి పాలన అందించాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలని కార్యకర్తలను కూడా ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే ఆయన యాక్షన్ ప్లాన్ అంతా కూడా అసలు ఏం జరిగింది, కింద స్థాయిలో ఏం జరిగింది, రూట్ లెవెల్కి వెళ్ళి వాటిని క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ 100% 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారంటే ఎలా చెప్తాడని చెప్పి చాలామంది అన్నారు. మనం చూసాం చాలామంది ఇన్సిడెంట్స్. ఈయన అధికారంలో వచ్చి కూటమి 9 రోజుల్లో ఒక అమ్మాయి ఎక్కడో కాశ్మీర్ దగ్గరలో ఉంటే అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ 5 సంవత్సరాలు ఎందుకు అది జరగల? ఆ తర్వాత వాలంటరీ మాటన అనేక అరాచకాలు జరుగుతున్నారు. చివరికి పోర్టులో అన్యాయంగా దూరంపూడి ఫ్యామిలీ ఇట్లా చేస్తుందని చెప్పింది ఎవరు? ఏ పార్టీ చెప్పలేదు కదా. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. కాబట్టి మీరు అన్నట్టు కొంత టైం అనేది ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత వీళ్ళు మారుతారేమనేది ఒక అవకాశం ఇచ్చారు. కానీ మారే ఆలోచన వాళ్ళకి లేనప్పుడు ఆ ట్రీట్మెంట్ చట్ట ప్రకారం చట్ట తరపున. మరొక విషయం కూడా శ్రీనివాస్ గారు, అంటే అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూడా చురకలు అంటించారు కొండబాబు గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి. అంటే తనామనే అనే భేదం లేకుండా తప్పు జరిగితే ఎవరినైనా ఎక్కడైనా సరే నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు, ఆ విషయాన్ని ఎండగడతారని స్పష్టమవుతుంది అనుకోవచ్చు. నో డౌట్ ఎట్టాలండి. ఇప్పుడు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఆయన ఉన్నాడు. అన్న నేను రాజకీయాల్లో కొంతమంది ఇది వల్ల ఎందుకులే రాజకీయాలు అంటే కాంగ్రెస్లో మెరిచేశాడు, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. కానీ అతను ఆ బాటలో వెళ్ళా. నేను ప్రూవ్ చేసుకోవాలి, ప్రజల్లో ఉండాలనే దశాబ్దం పైన పోరాడాడు. జనసేన పార్టీ పెట్టాడు, ఎక్కడ గెలవలా. ఎక్కడ గెలుస్తాడు? కార్పొరేటర్ కూడా గెలవడన్నారు, గెస్ట్ లెక్చర్గా వచ్చి వెళ్తాడన్నారు, రంగులు వేసుకునేవాడికి రాజకీయాలు ఏమొచ్చన్నారు, అవహేళన చేశారు. తర్వాత కుటుంబాన్ని బజార్కి ఎచ్చు రకరకాలుగా చేసినా ఎక్కడ తొనకలా బెనకలా. ఆయన తెలుసు ఒక విజన్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్. ఇక్కడ సునామీ అని, తుఫాన్ అని నేరుగా ప్రధాని మోదీ చేతే అనిపించుకున్నాడు. కాబట్టి ఈరోజు దేశ రాజకీయాల్లో అండి, నేను అనుకోకుండా పనుల వల్ల ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు కూడా చెప్తున్నారు, నార్త్ ఇండియాలో మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమో తెలియదు కానండి, ముఖ్యంగా నార్త్ ఇండియన్లో ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, రేపు జరగబోయే మిగతా రాష్ట్రాల్లో నార్త్ ఇండియన్స్లో పవన్ కళ్యాణ్ని ఒక ఇదిగా, అంటే మనకుండాడనే ఒక ఎక్స్ట్రీమ్ వెపన్గా వాడబోతున్నారు. వాళ్ళు ఢిల్లీ హిందీ పీపుల్ చెప్తున్నారండి, ఓన్ చేసుకుంటున్నారు. అది మరి మామూలు విషయం కాదు కదా. కాబట్టి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం రిజల్ట్ చేసి చూపిస్తున్నాడు. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాడు. ఆర్డర్లు ఏంటి, 1వ తారీఖు జీతం ఇస్తున్నామా, పెంచిన పెన్షన్ ఇస్తున్నామా లేదా, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావా లేదా, పంచాయతీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏది ఆర్డరో పోలవరం పూర్తి చేసేది, అమరావతి నిధులు, ఇవన్నీ సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. మిగతా పంచాయతీలు కావచ్చు, మిగతా స్ట్రక్చర్ ఏం చూసుకున్నాడు. ఏదో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏదవుతున్నాయో కూకటి వేలతో పెకిలించే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చెన్ శ్రీనివాస్ గారు. ఇది చెన్ శ్రీనివాస్ గారు చెప్తున్నాడు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వేసేటువంటి అడుగులంతా కూడా ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా వాటిని ఎండగట్టడం కోసం, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు పరిష్కారం చూపే దిశగా ఆయన వెళ్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టులో జరిగిన బియ్యం అక్రమ రవాణాతో పాటుగా ఆ పోర్టు మేనేజ్మెంట్ వ్యవహారాల్లో వైసీపీ పెద్దలు తల పెట్టడం, అందులో జోక్యం చేసుకొని ఆ ఆస్తులను కూడా లాక్కున్నటువంటి క్రమాలంతా కూడా సిఐడి ఎండగట్టబోతుంది. దీనికి సంబంధించి కూడా పెద్దలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెన్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.